నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆస్తికులు, నాస్తికులు. ఆస్తికులు, నాస్తికులుని రెండు రకాలున్నారని చెప్తారు. ఆస్తికం, నాస్తికం అని రెండు రకాలున్నాయి. అస్తి అంటే ఉంది అని అర్థం, నాస్తి అంటే లేదు అని అర్థం. భగవంతుడు ఉన్నాడు అంటే ఆస్తికం, ఆయన లేడు అని వ్యతిరేకిస్తే అది నాస్తికం అంటారు. దీనికి అనేక అంతర్విభాగాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం. కొన్ని ఆలోచనలను ప్రేరేపించే విధంగా ఉంటే కొన్ని తమాషాగా ఉంటాయి, వినోదంగా ఉంటాయి. మనం ఆస్తికులు అనేదాన్ని ఆంగ్లంలో థియిజం అంటారు. థియాస్ అనే పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో థియాస్ అంటే భగవంతుడు అని అర్థం. థియిజం అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మే సిద్ధాంతం. థియిస్ట్ అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మేవాడు. ఎథియిజం అంటే భగవంతుడు లేడు అని చెప్పే సిద్ధాంతం. ఎథియిస్ట్ అంటే భగవంతుడు లేడు అని నమ్మేవాడు. ఇందులో మళ్ళీ రెండు విభాగాలు ఉన్నాయి. మోనోథియిజం, పాలీథియిజం అని రెండు రకాలు ఉన్నాయి. అంటే భగవంతుడు ఒకడే అని చెప్పేది మోనోథియిజం, భగవంతుడు అనేక విధాలు అని చెప్పేది పాలీథియిజం. ఆ రోజుల్లో అనేక మంది దేవుళ్ళను కొలుస్తూ వచ్చారు. ఇప్పుడు అలానే చాలామంది దేవుళ్ళను కొలుస్తూనే ఉన్నారు. ఎవరి మటుకు వాళ్ళు అనేక దేవుళ్ళు ఉన్నారని భావించుకొని వాళ్ళు కోరుకున్న రూపంలో కొలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరూ ఎవరెవరికి ఏ రూపం నచ్చిందో ఆయా రూపాల్లో కొలుస్తున్నారు. వాళ్ళు కోరుకున్న రూపంలో భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఇంద్రుడు, వర్ణుడు, కుబేరుడు, బ్రహ్మ ఇలా అనేక దేవుళ్ళను నమ్ముతున్నారు. మళ్ళీ దాంట్లో రెండు రకాలు. అనేక దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నాయకుడు ఒకడు అని నమ్మేవారు ఒక వర్గం. అనేక మంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒకడే అని చెప్పేది ఒక వర్గం. ఈ రెండూ కూడా మోనోథియిజంలో భాగాలు. సనాతన ధర్మంలో కూడా ఈ రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెంటికి మధ్య అగ్నోస్టిక్ అని ఇంకొక వర్గం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే భగవంతుడు ఉన్నాడు, కానీ ఆయన ఉన్నాడని తెలుసుకొని నిరూపించలేము. వేదాంతులు కూడా భగవంతుడు ఇలాంటి వాడు అని చెప్పలేము అనే అంటారు. దాన్నే ఇప్పుడు ఇంకో రకంగా చెప్తే ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటాడో చెప్పలేమంటే తెలుసుకోలేము అనే కదా అర్థం అని అనొచ్చు. దీన్నే ఎగ్నోస్టిజం అంటారు. ఈ రోజుల్లో అనేక మంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. మేము దేవుడు లేడు అనట్లేదు, కానీ సైన్స్ అనేక విషయాలను నిరూపించినట్లుగా దేవుణ్ణి నిరూపించలేనప్పుడు తెలుసుకోవడం కూడా సాధ్యం కాదు. వేరే మార్గమే లేదు. కాబట్టి గుడికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాం? అందుకని ఈ మార్గాన్ని మేము విశ్వసించట్లేదు అంటారు. భగవంతుడు ఉన్నాడు, లేడు అని చెప్పలేము. అంటే భగవంతుడు లేడని అంటారా? అలా అనట్లేదు. ఉన్నాడు, కానీ మేము తెలుసుకోలేము. ఏదో ఒక సూపర్ పవర్ ఉంది అంటారు. మేము ఇలా పట్టు లేకుండా మాట్లాడే వాళ్ళని ఎగ్నోస్టిక్స్ అంటారు. డీయిజం అని ఇంకొకటి ఉంది. ఇది థియిజం కాదు, డీయిజం. దీంట్లో భగవంతుడు ఉన్నాడు, ఆయనే సృష్టిస్తున్నాడు, కానీ లోకంలో జరిగే విషయాలలో ఆయన కల్పించుకోడు, దేన్ని పట్టించుకోడు, ఎందులోనూ ఒక ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటాడు. ఆయన మనాన ఆయన విడిగా ఉంటాడు అంటారు. మళ్ళీ దీంట్లో రెండు రకాలు. పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండేవాడు అని కొంతమంది విశ్వసిస్తారు. ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ యాక్షన్ ఉండదు అని చెప్పేవాళ్ళు ఇంకొక వర్గం. దీంట్లో ఎన్ని రకాలు వచ్చాయో చూడండి. ఇప్పుడు వీటన్నిటినీ ఒక్కొక్కటిగా చూస్తుంటే ఇవి కొత్త విషయాలు, కొత్తగా వచ్చాయి అనగలమా? కాదు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. బుద్ధుడు, జైనుడు, లోకాయుతుడు, సాంఖ్యుడు ఇలా చాలా ప్రాచీన కాలంలో కూడా ఉండేవి. ఇవాళ ఆంగ్లంలో రాయబడిన శాస్త్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు అతి ప్రాచీన కాలంలో వేదవ్యాసుడు రాసిన బ్రహ్మసూత్రాల్లో ఉన్నాయి. ఇంకా డీటెయిల్గా ఇన్డెప్త్గా ఉన్నాయి. వేదవ్యాసుడి శ్రీభాష్య సూత్రాన్ని ఒక్కసారి చదివితే అది శంకర భాష్యం కానీ, రామానుజ భాష్యం కానీ, మధ్వ భాష్యం కానీ
వీలైతే 3 కానీ చదివితే ఏవేవి ఎలా ఎలా ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ జ్ఞానం ప్రకారం ఎట్లా రాశారు, అందులో ఏది తప్పు, వేదాంతం చెప్పింది ఎలా కరెక్ట్, ఇట్లా ఏ ఏ విమర్శలు వచ్చినా ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. బాగా లోతుగా తెలుసుకునే అవకాశం ఉంది. అలా తెలుసుకోకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాం. మనం దాన్ని తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించట్లేదు. ఏదో ఒకటి అని రోజులు దొర్లిస్తున్నాం. అలా కాకుండా బ్రహ్మసూత్రాలు, వేదాంత శాస్త్రం పూర్తిగా అధ్యయనం చేస్తే భగవంతుడు లోకంతో సంబంధం లేకుండా ఉంటాడా? ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారు? ఉన్నాడు కానీ ఎట్లా నిరూపిస్తావని అనవచ్చా? నిరూపించలేమా? ఎంతమంది ఋషులు లోక కళ్యాణం కోసం ఎన్ని విషయాలు రాశారు. ఇవన్నీ వాళ్ళ ఆధారం లేకుండా, ప్రమాణం లేకుండా చెప్పారా? వాళ్ళు చూపించిన ప్రమాణాలు ఏమిటి అనే విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకోవచ్చు. ఇవి తెలుసుకోవడం వల్ల జీవితంలో మనకు వచ్చే అనేక సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.